ఆదివాసీ కోటాలో జార్ఖండ్ ముక్తి మోర్చా మరోసారి జయకేతనం ఎగురవేసింది. ఈడీ కేసులు మొదలు, అరెస్టులు, తిరుగుబాట్లు, ప్రత్యర్థుల వ్యూహాలు ఇలా అనేక సవాళ్లను ఎదుర్కొన్న జేఎంఎం ఎగ్జిట్ పోల్ అంచనాలను తలకిందులు చేస్తూ విజయాన్ని సాధించింది. బంటి ఔర్ బబ్లీగా పేరొందిన హేమంత్ కల్పనాల జోడీ సూపర్ హిట్ కొట్టింది. మరిన్ని వివరాలు చూద్దాం. ఆదివాసీల కోట జార్ఖండ్లో మరోసారి జేఎంఎం ఆధిక్యం చాటింది. ఇండీ కూటమిగా బరిలోకి దిగిన కాంగ్రెస్ జేఎంఎం జార్ఖండ్లో ప్రభావం చూపగలిగింది. మ్యాజిక్ ఫిగర్ 41 స్థానాలను అందుకోగలిగింది. మొత్తం 81 స్థానాలకు గాను జేఎంఎం 43 చోట్ల పోటీ చేయగా 33 స్థానాల్లో ఆధిక్యం సాధించింది. కాంగ్రెస్ 30 చోట్ల పోటీ చేసినప్పటికీ కేవలం 16 స్థానాల్లో ప్రభావం చాటింది. ఇండీ కూటమిలో ఉన్న ఆర్జేడీ, సిపిఐ ఎమ్మెల్యేలు 7 చోట్ల ఆధిక్యం చాటాయి. కాంగ్రెస్ అనుకున్న ఫలితాలు సాధించలేకపోయినప్పటికీ జార్ఖండ్లో 28 స్థానాలు ఎస్టీలు, 9 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలుండడం జేఎంఎంకు కలిసొచ్చింది. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందే జార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మనీ లాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ అరెస్టై జైలుకు వెళ్లడంతో చంపాయి సోరెన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత అతన్ని సీఎం పదవి నుంచి తప్పించడం జేఎంఎంను దెబ్బతీస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇందుకు భిన్నంగా హేమంత్ సోరెన్ కు ఈ ఎన్నికల్లో సానుభూతి కలిసొచ్చింది. సంక్షేమ పథకాలు, ఆదివాసీల తోడ్పాటు జేఎంఎంకు మరోసారి అధికారం కట్టబెట్టాయి. ముఖ్యమంత్రి మయా సమ్మాన్ యోజన పేరుతో మహిళలకు నెలకు 1000 రూపాయలిచ్చే పథకాన్ని ప్రధానంగా ప్రచారం చేసిన ఇండీ కూటమి ఈ మొత్తాన్ని 2500 రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చింది. ఎన్నికల సమయంలో మాజీ సీఎం చంపాయి సోరెన్, హేమంత్ సోరెన్ వదిన సీతా సోరెన్ బీజేపీలో చేరినా ఆ పార్టీకి కలిసి రాలేదు. ఆదివాసీ ప్రాంతాల్లో చంపాయికి ఉన్న ప్రజాదరణ ఆ వర్గం ఓట్లను చీలిస్తుందని బీజేపీ ఆశించింది. అది జేఎంఎం కాంగ్రెస్ కూటమిపై ప్రభావం చూపిస్తుందని భావించినప్పటికీ ఫలితాలు వేరుగా వచ్చాయి. హేమంత్ సోరెన్ అరెస్టు తర్వాత ఆయన సతీమణి కల్పనా సోరెన్ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. అనతి కాలంలోనే రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేశారు. బంటి ఔర్ బబ్లీగా పేరొందిన హేమంత్, కల్పన జోడీ దాదాపు 200 సభల్లో పాల్గొంది. వీరిద్దరి జోడీ జార్ఖండ్ రాజకీయాల్లో ఆకర్షణగా నిలిచింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.